టేస్టీ దాల్ ఉప్మా రెసిపీకి కావాల్సినవి పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, క్యాజులు, దాని తర్వాత మునగాకు, కరివేపాకు, డ్రైడ్ అనమాట. మునగాకు, కరివేపాకు కూడా, అల్లం కొంచెం 1 స్పూన్ అయితే, ఉలవలు, ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం వాము, అరటిపూను ఉంటుంది కదా, ఆనియన్ ప్లేస్లో అరటిపూను అయితే నేను వాష్ చేసుకొని నీట్గా వేసుకున్నాను. కడాయి పెట్టుకున్నాను, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా క్లీన్ చేసుకున్న అరటిపూను వేసుకున్నాను. తర్వాత పల్లీలు, మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఇవన్నీ మనం అన్నీ తీసుకున్నవన్నీ 1 బై 1 అయితే వేయించేస్తాము. వేయించేసుకున్న తర్వాత అదైతే వేగుతుంది. ఇప్పుడు డ్రైడ్ మునగాకు, కరివేపాకు లాస్ట్లో వేసుకున్నాను. తర్వాత దానికి సరిపడగా వాటర్ వేసాను. వాటర్ వేసి సాల్ట్ కూడా వేసుకున్నాను. కొంచెం బాగా మరుగుతుంటే 1 కప్ బొంబాయి రవ్వకి 1.5 కప్ వాటర్ అయితే వేసాను. మన ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. అంతే, వేడి వేడి ఉప్మా ఇలా కొంచెం నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. దానిలో